వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరు విద్యానగర్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో ఆయన అనుచరులు భేటీ అయ్యారు. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారంతో తాము రాజీనామాలు చేస్తామంటూ టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిశారు. పార్టీ ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకులకు సర్ది చెప్పారు. వైసీపీని తెనాలిలో ఎదుర్కోవాలంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉండాలని ఇద్దరు నాయకుల అభిప్రాయాలు తీసుకొని సీటు ప్రకటించాలని, ఇష్టానుసారంగా సీటు నాదే అంటూ తెనాలిలో అలజడులు సృష్టిస్తున్నారని, ఇది పొత్తు ధర్మం కాదు, ఇద్దరు నాయకుల బలబలాలు చూసి సీటు ప్రకటించాలని, గెలిచే సీటు పోగొట్టుకోవద్దని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విన్నవించినట్లు పార్టీ నేతలు తెలిపారు. అదే నాయకులు కూడా ఎవరు గెలుస్తారో ప్రజాభిప్రాయం మేరకు సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మొదటి నుండి మేము ఒకటే చెప్పి 6 నెలల నుండి ఇదే కార్యక్రమం చేసినా అది మంచి విధానం కాదు. బాధ్యతమైన వ్యక్తి మీరు. రెండు పార్టీలు పొత్తున్నప్పుడు ఉభయుల యొక్క అభిప్రాయాలు సేకరణ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ సీట్ నాదే 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 అని చెప్పేసి అడిగినోడికి అడగనోడికి అందరికీ చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ కేడర్ ఎట్లా పనిచేయాలి? మీకు పొత్తు ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా పొత్తు ఉండాల్సింది మేము గౌరవిస్తున్నాము. మీరు నిబద్ధత లేకుండా మీరు టీ పార్టీలు పెట్టి ఇళ్ళకెళ్ళి ఫోన్లు చేసి సీట్ నాదే సీట్ నాదే సీట్ నాదే అంటే కార్యకర్త తెలుగుదేశం పార్టీ పనిచేయడం అవసరం లేదా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం? తెనాలి నియోజకవర్గంలో మేము పార్టీ మొదటి పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉన్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు మా ఇన్ఛార్జ్. ఏం లేకుండా ఒంటెత్తిపోకుండా మీరు వెళ్ళి ఆ విధాన ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆమోదించట్లే ఆ విధానాన్ని. మేము అందుకనే చెప్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చెప్పట్ల. మీరు ప్రజల్లో విచారించండి, ఏ విధమైన ప్రజలు కోరుకుంటున్నారు, ఏ భావంతో ఉన్నారు ప్రజానికం అనేది. ఎవరైతే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు, ఎవరైతే ఓడిపోతారు అనేది ప్రజలు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి. మేమందరం మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాం. రాజా గారు వచ్చిన కాడి నుంచి రాజా గారి దీని ప్రకారం ఫాలో అవుతా ఉన్నాం. రాజా గారు వచ్చిన తర్వాతే మా మండలం తెలుగుదేశం బలం ఎక్కువగా అయింది. అంతకుముందు ఎప్పుడు బలం తక్కువగానే ఉండేది. రాజా గారు వచ్చిన తర్వాత బలం బాగా పెరిగింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు రాజా గారి కాకుండా వాళ్ళు వీళ్ళని అది ఇదని అయ్యో పేర్లు వస్తూ ఉన్నాయి. ఆ పేర్లతో మనం వేరే వాళ్ళకి గనక వెళ్ళిందంటే క్యాడర్ అంతా మళ్ళీ అప్సెట్ అయిపోతారు. మనకి తెలుగుదేశం అనేది అక్కడ కష్టంగా ఉండిద్ది. ఒకసారి పోయిందంటే మళ్ళీ మనం రావాలంటే కష్టం. ఎందుకు మాది వైఎస్ఆర్ మండలం కదా, వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉంది. ఆ బలాన్ని పగలగొట్టాలంటే దాన్ని సిల్సు రావాలంటే రాజా గారి వల్లనే, తెలుగుదేశం వల్లనే. అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడుతున్న పట్టణానికి చెందిన ఇరువురిని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్ సుగాలి కాలనీకి చెందిన శ్రీను నాయక్, కార్తీక్ నాయకులు తెలంగాణ నుండి మద్యం కొనుగోలు చేసి తెనాలిలో వాటిని లాభానికి అమ్ముతుండగా పోలీసులకు రాబడిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 50 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. కాట్రోత్ శివానాయక్, సీను నాయక్, కార్తీక్ నాయక్ అనే వాళ్ళిద్దరూ వాళ్ళ చిన్నాన్న, ఈ కార్తీక్ నాయక్ అనేవాడు వాళ్ళ అన్న కొడుకు, శివానాయక్ సీను నాయక్ వాళ్ళ అన్న కొడుకు. వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళి తెలంగాణ కోదాడ సమీపంలో ఒక 2-3 షాప్స్లో ఈ తెలంగాణ మద్యం బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ సంబంధించిన బాటిల్స్ 50 బాటిల్స్ నిన్న నైట్ తీసుకొచ్చేసి అవి వాళ్ళు ఈరోజు అమ్ముతూ ఉంటే వాళ్ళని ఈవినింగ్ 6 గంటలప్పుడు వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు ఈ 50 బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ కోదాడ ఏరియాలో 3-4 షాపులు మేము పర్చేజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నాము అని వాళ్ళు చెప్తారు. దాని మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 50 మ్యాన్షన్ హౌస్ ఫుల్ 750 ml ఒక్కటి, అవి 3 బ్యాచ్ నెంబర్లతో కలిగి ఉన్నాయి. వాటిని మా ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అయినటువంటి మురళి, అంకయ్య,
ఆలీ వీళ్ళు వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వాళ్ళని కేసు నిమిత్తము క్రైమ్ నెంబర్ 12/24 అండర్ సెక్షన్ 34A క్లాస్ 1 సబ్ క్లాస్ 2 ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళ మీద ఎక్సైజ్ వాళ్ళు 2 కేసులు కట్టినారు. ఇటీవల కాలంలో వీళ్ళు చేయడం లేదు. ఆ కేసులు కట్టిన తర్వాత మరలా ఈ పండుగ సందర్భంగా ఇవి కొద్దిగా 300 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద 300 రూపాయలు బెనిఫిట్ అవుద్దనే ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చుకొని వాటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రోజున మేము పట్టుకొని బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్తో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం భేటీ అయ్యారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా ఎడ్లపాటి వెంకట్రావు స్వగృహంలో కామినేని మనోహర్ కలిసి అల్పాహారం సేవించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ వెంకట్రావు చనిపోయిన తర్వాత ఇక్కడికి తొలిసారి రావడం జరిగిందన్నారు. ఇది రాజకీయ సమావేశం కాదు, ఆత్మీయ సమావేశం మాత్రమేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ పిల్లల కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఎవరు ఎక్కడ పోటీ చేసినా బీజేపీ, జనసేన, టీడీపీ ముఖ్య నాయకులు చూసుకుంటారు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి ముందుకు అడుగు వేయాలని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు నిత్యావసర ధరలు, రోడ్లు, కరెంట్, పెట్రోలు, మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నానని, రాష్ట్ర ప్రజలు ఎవరికి వారు గుండెల మీద చేయి వేసుకొని తమ వంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని కామినేని అన్నారు. రాష్ట్రం కోసం మంచిగా ఆలోచించి అందరం కలిసి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశం మనందరం ఒకరికొకరు తెలిసిన వాళ్ళం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో చెబుతున్నాను. పార్టీలు, పొత్తులు, ఎమ్మెల్యే సీట్లు ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరు వచ్చినా ఇక్కడైనా ఎక్కడైనా గెలిపిస్తాం, వాళ్ళు గెలిపించరు. ఇది మనందరం మనకి తెలిసిన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి, దగ్గర వాళ్ళకి, మన సామాజిక వర్గం వాళ్ళకి, మనం ప్రతి వాళ్ళు రోజుకి 2-3 గంటలు ఫోన్లో ఉన్నారు. ఫోన్లో మాట్లాడే వాళ్ళందరికీ జరుగుతున్న అరాజకాన్ని, జరుగుతున్న తప్పుల్ని, ఎందుకంటే ఒకసారి ఈ రోడ్ల మీద తిరిగితే ఎలా ఉంది, లిక్కర్ తాగేవాడు బాధ ఎలా ఉంది, కరెంట్ ఛార్జీలు కట్టేవాడు బాధ ఉంది. 29 రాష్ట్రాల్లో పెట్రోల్ హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్. ఏం పాపం చేసుకుంది ఆంధ్రప్రదేశ్? దురదృష్టం, ఏదో పాపం చేసుకుంది. లేకపోతే ఇంత సస్యశ్యామలంగా ఉండాల్సిన ఆదర్శం ఎక్కడో హైదరాబాద్లో అక్కడ భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, ఇక్కడ తరిగిపోయింది. మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది, ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బీజేపీ పెద్దలు వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ చేసేది మన పిల్లల భవిష్యత్తు. ఇది ఎవరి కోసం వాళ్ళ భవిష్యత్తు, రాజకీయంగా ఎవరికి అధికారం వస్తుందని కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరూ, మీరు ఈ దుర్మార్గ పాలన పోగొడతంలో నా పాత్ర ఉందని ఎవరికాళ్ళు గుండెల మీద చేసుకుని నా డ్యూటీ నేను చేశాను. అది ఏ వయసు, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అయినా సరే అందరి పాత్ర వహిస్తే తప్ప ఇది జరగదు. అందుకని అందులో మీ ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి గుడివాడ తెనాలి ఆధ్వర్యంలో ఈదర విజయలక్ష్మి 20వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి మండల జిల్లా పరిషత్ పాఠశాలల నుండి IIIT కళాశాలల్లో విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల నగదు పారితోషికం అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామహేశ్వర్ స్వగృహం నందు ఈదర వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, ఈదర పూర్ణచంద్, పావులూరి రాంబాబు, కన్నెగంటి మురళి, లక్కరాజు సాయి, కె వాసుదేవనాయుడు, గుమ్మడి ప్రసాద్, కె నందకిషోర్, డివి సుబ్బారావు, కె శివరామకృష్ణ మరియు గుడివాడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈదర విజయలక్ష్మి స్మారక మెమోరియల్ తరపున పిల్లలకి ఐఐటీలో సీట్లు వచ్చిన వారికి స్కాలర్షిప్లు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. దీనిని మా బాబాయ్ వెంకటరావు గత 20 సంవత్సరాలుగా చాలా బాగా స్కాలర్షిప్లు అయితేనేమి, పేదలకి దుప్పట్లు అయితే, చీరలు అయితే ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ సంవత్సరం బాబాయ్ వయసు మీద పడతానా, ఆయన ఈ కార్యక్రమం చేయలేకపోతానా, నేను చేసి పెడతా బాబాయ్ అని చెప్పేసి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లానే మాకు మా ఫాదర్ గారు దేదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అట్లానే ఆ ట్రస్ట్ తరపున కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు ఈ విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరపున కూడా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా. మరి తెనాలి మండలంలో గుడివాడ గ్రామస్తులైన ఈదర విజయలక్ష్మి మరి చిన్నతనంలోనే అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మొట్టమొదట 7 సంవత్సరాల పాటు గుడివాడ గ్రామ ప్రజలకి మరి తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకి ఆర్థిక సహకారం అందించారు. గత 12 సంవత్సరాల నుంచి తెనాలి పట్టణంలో తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు 10కి 10 మార్కులు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా ఇప్పుడు IIITలో సీట్లు సాధించిన విద్యార్థులకి మరి ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి గత 20 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మరి ఈదర విజయలక్ష్మి పెదనాన్నగారైనండి ఈదర వెంకటరావు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ నేతలతో ఆత్మీయ సమావేశమైన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కలిసిన తెనాలి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.